గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయేకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్థనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతిర్వహుళాభిరామం శ్రీమత్తదంఘ్రీవళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూపరూపగుణవిభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయకళ్యాణగుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియందేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిలజగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీళాతుంగస్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యాఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళరంగర్కు పన్ను తిర్పావై పల్పదియం ఇన్నిషయాల్ பாடிக் கொடுத்தார் நல்பாமாலை பூமாலை சுடிக் கொடுத்தாடே சொல் சூடிக் கொடுத்த சுடற்கொடிய தொல்பாவை பாடி அருளவல்லவல்வலாய் நாடினி வேங்கடவர்க்கு என்ற விதியின் நிம்மாற்றம் நாங்களவா வண்ணமே நலுகு. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, అమ్మ గోదాదేవి మనకు ఉపదేశించినటువంటి ధనుర్మాస వ్రతంలో ఈరోజు 5వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకొని యథాశక్తిగా విశేషార్థాలు చెప్పుకుందాం. ముందుగా పాసురం. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. మాయేనై మన్నవడమధురమైందనై தூய பெருநீரியமுனை துறைவனை ஆயர் குலத்திலின் தோன் மனவிலக்கை தாயை குடல் செய்த தாமோதரனை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நான் தூமலர் தூவிஸ்துது வாயினார் பாடு மனத்தினால் சிந்திக்கா போஜ பியும் புதர்வான் நினவும் தீனுல் தூஷாகும் செப்பேலோரெம்பாவாய் போஜ பிஜயம் புகுதிரவான் ననవం తీనులు తూషాగం చెప్పేలోరెంబావాయ్ అని గోదాదేవి మనకి ఈ పాసురంలో భగవంతుడి యొక్క ప్రభావాన్ని, వైభవాన్ని మరొక రూపంలో అనుసంధానం చేస్తుంది. ఎలాగా? మాయనై అనేటువంటి ఒక పదంతో భగవంతుడి యొక్క మాయా ప్రభావం ఎంత గొప్పదో అమ్మవారు చెప్తుంది. అంటే మాయా అంటే ఏమిటి అంటే భగవంతుడి యొక్క శక్తులన్నీ వివిధ రూపాల్లో విభజించబడి అది సృష్టి కారణమైనప్పుడు, ప్రకృతి వికృతిగా మారినప్పుడు దాన్ని మాయా అంటారు. మనం కనబరిచే మాయ వేరు, మనకు కనబడేవి. ఇంద్రజాల మహేంద్రజాలాన్ని కూడా మాయా అంటారు. ఇవి చిన్న చిన్న మాయలు. చిన్న మాయ కలిగినవాడు ఇంద్రజాలికుడు ఏం చేస్తాడు? ఆ క్షణంలోనే కొన్ని గింజలను చల్లి వెంటనే అవి మొలకెత్తి ఫలపర్యంతమయ్యేలాగా చేస్తాడు, ఫలాలు ఇచ్చేలాగా ఆ క్షణంలోనే. కానీ ఎంతకాలం ఉంటుంది? అది ఆ క్షణంలోనే మళ్ళీ అదృశ్యమైపోతుంది, కనబడకుండా పోతుంది. ఇది సాధారణమైనటువంటి మాయ. కానీ భగవంతుడి మాయ ఎలాంటిది? జగత్ సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి మాయ. ఒకసారి భగవంతుడు సృష్టి ప్రారంభిస్తే కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఆ సృష్టి నిలబడి ఉంటుంది. జీవులు మారుతూ ఉంటారు, దేహాలు మారుతూ ఉంటాయి. ఎలాగైతే
మూడు కాలాలు మనకున్నాయో, 6 ఋతువులు మనకున్నాయో, 12 మాసాలు ఉన్నాయో, అలాగే మన ఈ జీవుడు ఈ శరీరాలను వదిలి ఇంకో శరీరానికి మారుతూ ఉంటాడు. కానీ ఆ యుగం అలాగే నిలిచి ఉంటుంది. కలియుగ ప్రమాణం ఎంత? 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగ ప్రమాణం. దీనికి రెట్టింపు ద్వాపరయుగము, దానికి రెట్టింపు త్రేతాయుగము, దానికి రెట్టింపు కృతయుగము 32 లక్షల సంవత్సరాల పైన ఉంటుందట. మరి ఇంత సృష్టిని ఈ 4 యుగాలు కలిపితే ఒక చతుర్యుగం అంటారు. మరి ఇంత కాలాన్ని సృష్టిని నిలపగలిగినటువంటి ఒక స్థాపక శక్తి భగవంతుడి యొక్క మాయ. అలాంటి సృష్టి కలిగించినటువంటి తర్వాత ఇంకెవరైనా మైందనై అంటే యువరాజు అయినటువంటి వాడు. ఎక్కడ యువరాజు? అక్కడ కంసుని తర్వాత ఈయనే రాజు. కానీ ఇక్కడ నందగోకులం ఉన్నంత వరకు నందుడు రాజు అయితే ఈయన యువరాజుగా ఉంటాడు నందగోకులంలో. అలా నందగోకులానికి యువరాజు అయినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు మరి? ఈయనే తూయ పెరునీర్ అంటే పరిశుద్ధమైనటువంటి జలాన్ని ప్రవహించేటువంటి యమునా నది తీరంలో విహరించేవాడట. ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయి? యమునా తీరంలో ఏ అవతారంలో భగవంతుడు విహరించాడు అంటే శ్రీకృష్ణ అవతారమే. అదే శ్రీరామచంద్రుడు సరయూ నది తీరాన ఆయన విహరించాడు. అలాగే శ్రీకృష్ణుడు యమునా నది తీరాన విహరించాడు. ఈ 2 నదుల్లో ఏది గొప్పది? అటు సరయూ నదా, ఇటు విరజా నదా? ఆ తర్వాత రాముడు సంచరించినటువంటి గోదావరి నది గొప్పదా అనేటువంటి మనకు ఒక సంశయం కలిగినప్పుడు ముందు పాసురాల్లో తెలుస్తుందన్నమాట. తూయి పెరునీర్ యమునై తురవెనై గోపవంశంలో అవతరించినటువంటి మణిదీపం వంటివాడు. అంటే మణిదీపం అంటే ఏమిటి? మనం జ్యోతులు వెలిగిస్తాం, దీపాన్ని వెలిగిస్తాం. ఆ దీపం ఎంతవరకు ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? దాంట్లో చమురు ఉన్నంతవరకే, ఆ నూనె నెయ్యో పదార్థం ఉన్నంతవరకే ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. కానీ ఈ భగవంతుడు ఎంతకాలం ఉంటాడు? ఆయన ఆది మధ్యాంతరహితుడు. ఆయనకు ఇది ఆది, ఇది ఇప్పుడు మొదలైంది భగవంతుడు అవతారం అని కానీ, ఇది మధ్య అని కానీ, ఇగో ఇప్పుడు అంతమవుతుంది కానీ అని చెప్పలేనటువంటి ఆది మధ్యాంతరహితమైనటువంటి అవతారం భగవంతుడిది. ఆ అవతారాల్లోనే కొద్దిగా అంశాల చేత ఈ మత్స్య అవతారాది దశావతారాలు ఇంకా అవతారాలు మనకు భాగవతంలో చెప్పబడ్డాయి. ఆ అవతారాలన్నీ మన కోసమే. భగవంతుడు ఎందుకు అవతరిస్తాడట? ఆయన అవతరించడానికి ఆయనే 3 కారణాలు చెప్తాడు భగవంతుడు. ఏం కారణాలు? పరిత్రాణాయ సాధూనాం. సాధువులు అంటే మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు. అలా సాధు ప్రవర్తన కలిగిన వాళ్ళను పరిత్రాణాయ రక్షించడం కోసం, వినాశాయచ దుష్కృతాం. దుష్కృతి అంటే పాపాలు కర్మలు దుష్కర్మలు చేసేవాళ్లను నశింపచేయడానికి తాను అవతరిస్తాడట. ఇంకోటి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడైతే యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు, అప్పుడు ఎప్పుడైతే అధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు అవతరిస్తాను అన్నాడు. మరి అవధర్మానికి హాని కలిగితే అధర్మాన్ని తొలగించడం ఒకటేనా అవతార ప్రయోజనము అంటే కాదు. ఈ 3 ప్రయోజనాలు చెప్తున్నాడు. ఏమిటి? సాధువులను రక్షించడము, దుష్టులను శిక్షించడము, తద్వారా ధర్మ సంస్థాపన చేయడం. ఈ విధమైనటువంటి అవతార వైభవం భగవంతుడిది. ప్రతి అవతారానికి ఈ 3 ప్రయోజనాలు ఉంటాయి. అలాగా ఎక్కడ అవతరించాడు ఈ స్వామి? ఈ గోకులంలో, మధురలో పుట్టి గోకులంలో పెరిగినటువంటి వాడు. ఆ మధురకి గోకులానికి కూడా మణిదీపం లాంటి వాడు. జ్యోతిలాగా ఏదో కొంతకాలం కాదు, మణిదీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. దానికి ఏదో చమరైపోవడం లాంటిది లేదు. ఆ మణి ఉన్నంతకాలం ఆ తేజస్సు, ఆ వైభవం, ఆ కాంతి ఉంటూనే ఉంటుందన్నమాట. అలాంటి మణిదీపం లాంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. తాయై కుడల్ విలక్కం శైతదామోదరణై అంటే యశోదా గర్భాన్ని ప్రకాశింపజేసిన వాడుట. యశోదా గర్భంలో జన్మించాడైనా లేదు, దేవకీ గర్భంలో జన్మించాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ యశోదా తనయుడిగానే పిలువబడ్డాడు శ్రీకృష్ణుడు. బాల్యమంతా కూడా అక్కడే గడిచిపోయింది. కాబట్టి యశోదా గర్భసంభూత, దేవకీ గర్భసంభూత అన్నప్పటికీ కూడా ఆ యశోదా గర్భాన్ని పావనం చేసినటువంటి వాడవయ్యా. ఆ తల్లి గర్భాన్ని, 2 గర్భాలు, అటు యశోదాదేవి గర్భాన్ని, ఇటు ఎందుకు స్తన్యాన్ని తీసుకున్నాడు అక్కడ. యశోదాదేవి తనయుడిగా చెప్పబడ్డాడు. కాబట్టి ఆ తల్లి గర్భాన్ని జన్మించినందుకు దేవకీదేవి గర్భాన్ని, అందరి యొక్క గర్భాలను ప్రకాశింపచేసినవాడా అని
దామోదరణై తుయోమాయి వందునాం. పరిశుద్ధమై వచ్చినాము. ఎక్కడికి వచ్చినాము? దామోదరణై. మనకి గతంలో గడిచిన మాసం, ఈ మార్గశిర మాసానికి ముందు గడిచింది కార్తీక మాసం అంటాం కదా. ఆ కార్తీక మాసానికి మరో పేరు దామోదర మాసము అంటారు. అసలు ఈ దామోదరుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడే దామోదరుడు. మరి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈయన చాలా అల్లరి పిల్లవాడు కదా, అల్లరి చేస్తుంటాడు ఎప్పుడు. ఆ ఇంట్లో పాలు, ఈ ఇంట్లో పెరుగు, మిగతా తన ఇంట్లో లేనట్టు. 5 లక్షల గోవులు ఉన్నాయట నందుడికి. మరి అంత పాడి సంపద ఉన్నప్పటికీ ఇంకో ఇంట్లో ఎందుకు అంటే, వాళ్ళను కూడా అనుగ్రహించాలి. అది భగవంతుడి యొక్క అవతార ప్రయోజనం కదా, అందరిని ఆనందింప చేయాలి అని ఆ లీలలను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయన వెళ్ళి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాలు పెరుగు దొంగిలిస్తుంటే తట్టుకోలేకపోతే తనొక్కడే తినడు. తను తిన్నంత తిని తన స్నేహితులకు పెట్టినంత పెట్టి మిగతా అంతా ఏదో కుండలు పగలగొట్టి అల్లరి నానా గందరగోళం చేసి వస్తాడనమాట. వీళ్ళందరూ యశోదాదేవికి కంప్లైంట్ చేయడం వెళ్ళి, అమ్మ మీ కృష్ణుడు ఇలాంటి అల్లరి చేస్తున్నాడు కాబట్టి అమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయేదమెక్కడికైనాను అని మేము ఈ నగరాన్ని విడిచి వెళ్ళిపోతామమ్మా, నీ ఆ పిల్లవాడిని అల్లరి తట్టుకోలేము అని ఆ యశోదాదేవికి చెప్పినప్పుడు, అయ్యో ఇంత అల్లరి చేస్తున్నాడా ఈ పిల్లవాడు, నాకు ఒక అపకీర్తి తెచ్చిపెడుతున్నాడు కదా, ఈయన్ని కట్టివేద్దామని చెప్పి ఒక తాడు తీసుకొని బయలుదేరుతుంది. ఆయన అనంతమైనటువంటి అనంతకోటి బ్రహ్మాండాలను తన గర్భంలో దాచుకున్నవాడు. ఏ తాడుకు కట్టిపడతాడు. ఆయనను కట్టే ప్రసక్తి లేదు, ఆయనను కట్టే శక్తి లేదు, ఆయనను కట్టే ఒక సాధనము లేదు. ఒక శక్తి, ఒక సాధనం మాత్రం, ఇది భక్తి అనే సాధనానికి కట్టుబడతాడు. భక్తుల యొక్క శబదానికి కట్టుబడతాడు. అంతకు మించి ఎక్కడా కాదు. ఆ యశోదాదేవి ఈయన నడుముకు ఒక తాడును కట్టి, ఆ తాడు కట్టడానికి చాలా కష్టపడుతుంది. ఆ గోకులంలో ఉన్న కట్టిన తాళ్ళు ఎన్ని తాళ్ళు తెచ్చినా సరిపోవట్లేదు ఆయన బొజ్జకి. ఇంత చిన్న పిల్లవాడు, మరి అంత పెద్ద బొజ్జ ఎలాగ తయారైంది? అదే భగవంతుడి మాయ. కాబట్టి అప్పుడు ఆ యశోదాదేవి బాధను తట్టుకోలేక తనకు తానుగా కట్టుబడ్డాడు. అప్పుడు ఆ కట్టుబడ్డాడులే అని చెప్పి సంతోషించింది. మనం కూడా ఏదైనా కార్యాన్ని సాధిస్తే ఇది నా వల్లే అయింది అనుకుంటాం. లేదు, మనం ఒక మంచి చేసినా చెడు చేసినా అది భగవంతుడి యొక్క ప్రేరణ, ఆయన శక్తి. భగవతో బలేనా భగవతో వీర్యేణ భగవత తేజసహ అన్నట్టుగా ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటే దాన్ని ఏదైనా చేయలేం మనం. హరి ఆజ్ఞ లేనిదే తృణమైన కదలదు అంటారు. అంటే భగవంతుడి ఆజ్ఞ లేకుండా గడ్డిపోచ కూడా కదలట. గడ్డిపోచ కదలాలంటే గాలి వీచాలి, గాలి వీచాలంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ జరగాలి. కాబట్టి అంతటి శక్తి కలిగిన పరమాత్మను ఒక గోపబాలిక కట్టేస్తుందా యశోదాదేవి? సరే, తను అనుగ్రహం చేత కట్టుబడ్డాడు. అప్పుడు ఆ తాడుతో కట్టినప్పుడు ఆయన బొజ్జకు ఒక మచ్చ పడిందట. దాన్ని ధామము అంటే మచ్చ, ఉదరము అంటే బొజ్జ. ఆ ఉదరం మీద ధామం ఏర్పడింది కాబట్టి దామోదరుడు అనేటువంటి ఒక పేరు కృష్ణుడికి వచ్చింది. ఆ పేరు తనకు చాలా ఇష్టంగా భావిస్తాడట. ఎందుకు? తల్లి యొక్క లీలలను కూడా ఇక్కడ చూపించింది. తన లీలే కాదు, యశోదాదేవి యొక్క భక్తి, శక్తి, శ్రద్ధ, పట్టుదల ఎంత గొప్పతో కూడా మనకు తెలియజేసింది. కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు చాలా ఇష్టమట స్వామి. ఆ స్వామికి ఏం చేద్దాము? మంచి పూలను సమర్పిద్దాము అంటున్నారు. ఆయన పాదాలకి మంచి పూలను. ఏం పూలు? మంచి పూలు. అన్ని పూలు మంచి అంటే అర్థమేంటి అంటే పరిశుద్ధమైనటువంటి. ఏటిది పరిశుద్ధమైనటువంటి పువ్వులు ఎక్కడున్నాయి అంటే, సృష్టిలో ఉన్న పువ్వులన్నీ కూడా తుమ్మెదల చేత ఎంగిలి చేయబడ్డవే, జనాలందరి చేత చూడబడ్డవే, చూస్తే కూడా ఎంగిలే. అందుకే భగవంతుడి ప్రసాదాన్ని ఎవరు చూడకుండా ఒక వస్త్రం చేత కప్పి తీసుకువెళ్ళి నైవేద్యం పెడతారన్నమాట. వాసన చూసినా కూడా ఎంగిలిపడ్డట్టే. అందుకనే మనకి తిరుపతి లాంటి దివ్య దేశాల్లో వాసము ముక్కుకు ఒక వస్త్రాన్ని కట్టుకొని భగవంతుడి ఆరాధన చేస్తారన్నమాట. అందుకు ఆయనకు సమర్పించే పుష్పాలు కానివ్వండి, ప్రసాదం కానివ్వండి, ఏది మనం ముందుగా వాసన చూడకూడదు, ఆ వాసన మనకు తగలకూడదు, మన స్పర్శ వాటికి తగలకూడదు అనేటువంటి ఉద్దేశంతో అలా పవిత్రంగా చేస్తారు భగవంతుని యొక్క. ఏం పుష్పాలు ఇవి అంటే, అష్టవిధ పుష్పాలు ఉన్నాయట. అహింస ప్రథమం పుష్పం అని. అహింస ఇలాంటివి 8 గుణాలు మనకి చెప్పబడ్డాయి. ఆ 8 ధర్మాలు మనం ఆచరిస్తే భగవంతుడికి అష్టవిధ పుష్పాలు సమర్పించినట్లే. అవి పరిశుద్ధమైనటువంటి పుష్పాలు. వాటిని సమర్పిస్తే భగవంతుడు ఆనందిస్తాడు. ఆ పుష్పాలను సమర్పించి భగవంతుడి యొక్క నామాలను,
ఆనందంగా శ్రద్ధగా భక్తితో గానం చేద్దాము, అనుసంధానం చేద్దాము. తర్వాత మణిత్తినాల్ చిందిక్క, ఆ మనసున్న ఆయన స్మరిస్తే చాలు, ఆయన నామాన్ని గానం చేస్తే చాలు. ఏం జరుగుతుందట? పోజపియం పోదరవాన్, నిల్వ చేసుకున్నటువంటి పెట్టుకున్నటువంటి ప్రవేశించుటకు వీలు కానటువంటి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ కూడా, ఇంతకుముందు చెప్పుకున్నాను త్రివిధ కర్మలని, సంచితము, ప్రారబ్ధము, ఆగామి, అవన్నీ కూడా నిప్పులో కాలిన కట్టెల్లాగా దూదిపింజల్లాగా కాలి మాడి మసైపోతాయి అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తాడు. దీన్నే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడనమాట. భగవంతుడికి అంత శక్తి ఉందా? ఉంది అని ఎన్నో సందర్భాల్లో స్వామి నిరూపించాడు భాగవతం. అందుకే భాగవతం చదవాలి. మానవుడికి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉంటే అది భాగవతం. ఇంకే సాధన చేయాల్సిన అవసరం లేదు. భగవద్గీత కేవలం అనుసంధానం చేయడం కాదు, దాన్ని పారాయణ గ్రంథం కాదు, అనుష్ఠాన వేదాంతం అంటారు భగవద్గీతలో ఉన్నది. అదే భారతంలో ఇచ్చినటువంటి 2 రత్నాలు మనకి, ఒకటి శ్రీ విష్ణు సహస్రనామం అయితే రెండవది భగవద్గీత. కానీ విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే చాలు. కానీ భగవద్గీత కేవలం పారాయణం కాదు, అందులో ఉన్నటువంటి విషయాల్ని అనుష్ఠాన పర్యంతం మనం ఆచరించాలి. అనుష్ఠాన వేదాంతం అంటారన్నమాట, ఏదో శుష్క వేదాంతం కాదు. కాబట్టి భగవంతుడి యొక్క గుణానుభవాన్ని కీర్తించాలి. కీర్తిస్తే ఆయనను మనం మనసులో నిలుపుకుంటే మన యొక్క ఆగామి ప్రారబ్ధ సంచిత కర్మలన్నీ తొలగిపోతే మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు, పునర్జన్మ రాహిత్యం కలుగుతుంది. ఈ జనన మరణ చక్రంలో నుండి మనం బయటపడిపోతాము అని ఈ విధంగా భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి ప్లస్ ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది భగవంతుడి నామం అని చెప్పి మాయావి అయినటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క నామాల్ని మనకు చెప్తుంది. ఎన్నో మాయలు శ్రీకృష్ణావతారంలోనే కోకొల్లలుగా మాయలు చూపించాడు. భాగవతంలో చూస్తే తెలుస్తుంది అన్నమాట శ్రీకృష్ణుడు లీలలు ఎంతో. ఒక స్కందమే, దశమ స్కందం మొత్తం కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడు లీలలే వర్ణించబడి ఉన్నాయన్నమాట. అంత గొప్ప. అవి కొంతవరకే, కొన్నే గ్రహించినటువంటి గ్రంథస్థం చేసినటువంటి మహానుభావుడు వ్యాస మహర్షి. కాబట్టి మిగతా గ్రంథాలు ఏమీ మనం తపస్సులు, యజ్ఞాలు, దానాలు ఏం చేసినా చేయకపోయినా సరే భాగవతాన్ని ఒకసారి వింటే చాలు, తరించిపోతాం. పరీక్షిత్ మహారాజు కూడా శుకయోగి ద్వారా ఆ భాగవతాన్ని విని తరించిపోయాడు. అలాంటి భగవన్ లీలలను మనం అనుసంధానం చేద్దాం, భగవంతుని యొక్క నామాన్ని మనం అనుసంధానం చేద్దామని చెప్పి గోదాదేవి మాయావి అయినటువంటి ఆ మహాత్ముని యొక్క వైభవాన్ని ఈ పాసురంలో వివరించింది మనకి. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో.